హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజుటి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇక పౌర్ణమి గడియలు ముగియడంతో ఆరు ఆత్మ బాగి నుంచి బయటికి రావడంతో తను కళ్ళు తిరిగి కింద పడిపోతుంది కదా. రామ్మూర్తి మంగళ ఇద్దరు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు కదండి. రామ్మూర్తి చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక అమర్ కూడా చాలా కోపంగా నడి రోడ్డు పైన జీప్ ఆపుకొని రాథోడ్ని చూస్తూ కోపంగా రగిలిపోతూ ఉంటాడు. మనోహరి మాత్రం పిచ్చి పట్టిన దానిలాగా అరుస్తూ ఉంటుంది. ఇక ఏమైంది, అసలు ఏం జరిగింది అని లీలాని కూడా తిడుతూ ఉంటుంది. నాకేం తెలుసమ్మా, అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కావట్లేదు అని లీలా కూడా అరుస్తూ ఉంటుంది. ఒక్కసారి మంగళకి కాల్ చేసి ఇవ్వు అని మనోహరి అంటూ ఉంటుంది. ఇక మంగళకి కాల్ చేసి మనోహరికి ఇవ్వడంతో నిన్ను నీ ఫ్యామిలీని మొత్తం చంపేస్తా, నా అమర్ని మీరు పెళ్లిపీటల మీద బాగి చేత తాళి కట్టించారు కదా అని మంగళాన్ని తిడుతుండగా, అయ్యో అమ్మగారు నాకేం తెలీదు, అసలు నాకు దీనికి సంబంధం లేదు అని మంగళ అంటూ ఉంటుంది. మరేమైంది, అసలు ఏం జరిగిందో నాకు చెప్పు అని అడుగుతూ ఉంటుంది మనోహరి. ఏం జరిగిందంటే రూమ్లో ఏడుస్తూ కూర్చుంది. సడన్గా ఏదో పూనినట్టే లేచి రెడీ అయ్యి పెళ్లి మండపానికి వచ్చేసింది. అంతే, అంతకు మించి మాకేమీ తెలీదు అని మంగళ అంటూ ఉంటుంది. లేదు, ఈ పెళ్లి వెనకాల నీ హస్తం ఉందని తెలిస్తే నిన్ను చంపేస్తా అని మనోహరి బెదిరిస్తూ ఉంటుంది. ఇక బాగి స్పృహలోకి వచ్చాక నాకు అప్డేట్ ఇస్తూ ఉండు, అసలు ఏం జరిగిందో కనుక్కో అని మనోహరి మంగళకి చెప్తూ ఉంటుంది. ఇక ఆరు మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది. గుప్తా గారిని పైకి తీసుకువెళ్ళమని అడుగుతూ ఉండగా, ఇక చేసిందంతా చేసి ఇప్పుడు పైకి వెళ్దామంటున్నావా, తీసుకెళ్తాను, నరకంలో ఉన్న శిక్షలన్నీ నీకు విధిస్తాను అని అంటూ ఉంటాడు గుప్తా గారు. ఇక అయినా హ్యాపీగా ఉంటుంది. ఎందుకు, నీ పిల్ల పిచ్చుకలకి ఏమవుతుందో, మనోహరి ఏం జరుగుతుందో అని టెన్షన్ లేదా నీకు అంటే, లేదు నాకెందుకు టెన్షన్, ఇక తను ఈ ఇంట్లో కేర్ టేకర్గా ఉన్నప్పుడే మనోహరి ఆటల్ని సాగనివ్వలేదు. తను ఇప్పుడు ఈ ఇంటి కోడలు, పిల్లలకి కానీ ఆయనకి కానీ ఏది జరగనివ్వదు. నాకు టెన్షన్ ఏం అవసరం లేదు, అయినా ఈ డిస్కషన్ అంతా పైకి వెళ్ళాక పెట్టుకుందాం పదండి గుప్తా గారు అని ఆరు అంటున్నా కూడా, అమ్మో నా వల్ల కాదు, ఇక ఆమెకి స్పృహ రావాలి, మీ ఆయన ఆ అమ్మాయిని ఏమంటాడో తెలియాలి, మనోహరి ఏం చేస్తుందో చూడాలి, నీ పిల్ల పిచ్చుకలు మిస్ అమ్మని ఏమంటారో చూడాలి, అప్పుడు కదా రాత్రికి నిన్ను తీసుకెళ్తాను అని గుప్తా గారు కూడా అంటూ ఉంటారు. ఇక మరోవైపు బాగీకి హాస్పిటల్లో స్పృహ వచ్చిందని డాక్టర్ గారు చెప్తారు. ఇక అందరూ బాగీని చూడ్డానికి వెళ్తుండగా బాగీ వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుంది. ఇక ఏంటి అంకుల్ ఇలా జరిగింది, నన్ను పెళ్ళికి కూడా పిలవలేదు అని అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి మాకే తెలీదు, నిన్నేం పిలుస్తాం అని మంగళ అంటూ ఉంటుంది. ఇక అందరూ కలిసి ఐసీయూలోకి వెళ్తారు. ఇక బాగీకి అంత తల పట్టేసినట్టు ఉంటుంది. ఏవేవో విషయాలు గుర్తొస్తుంటాయే తప్ప ఏది స్పష్టంగా కనబడదు. అప్పుడు బాగీని ఇలా అంటూ ఉంటుంది ఆ ఫ్రెండ్, ఏంటి ఇలా చేసావు, నాకు ఒక్క మాట అయినా చెప్పాలి అనిపించలేదా నీకు అని తను అడుగుతూ ఉండగా, నేనేం చేశాను, అసలు నేను ఎక్కడున్నాను, నాకేమైంది, నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అని తన చేతికున్న సెలైన్ని పీకేస్తూ అడుగుతూ ఉంటుంది బాగి. ఇక టెన్షన్ పడుతూ రామ్మూర్తిని, నాన్న ఆ సార్కి మనోహరికి పెళ్ళి జరిగిపోయిందా అని అడిగేస్తుంది మిస్ అమ్మ రామ్మూర్తిని. ఇక అందరూ కంగారుగా తన వైపే చూస్తూ ఉంటారు, షాక్ అవుతూ ఉంటారు బాగీ మాటలకి. ఇక జరిగిందే కానీ మనోహరితో కాదు పెళ్ళి అని అంటూ ఉంటుంది తన ఫ్రెండ్. మరి ఎవరితో జరిగింది, ఏం జరిగింది అని చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది బాగీ. నీకేం తెలీదా అని అడుగుతూ ఉంటుంది తన ఫ్రెండ్. నాకేం తెలుసు, ఏమైంది, అసలు ఎవరితో పెళ్లి జరిగింది అని బాగి చాలా ఆశ్చర్యంగా టెన్షన్గా అడుగుతుండగా, ఎవరితో జరగడం ఏంటే, నీతోనే పెళ్లి జరిగింది, నీకు ఆ సార్కి పెళ్ళయింది అని ఆ అమ్మాయి చెప్పేస్తుంది. ఏంటి, నాకు పెళ్లి జరగడం ఏంటి, నేనెందుకు పెళ్లి చేసుకున్నాను, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాను, అసలు ఏమైంది అని బాగి అడుగుతూ ఉండగా, ఆహా నీకేమీ తెలీదా, అయితే నీ మెడలో తాళిబొట్టు ఎందుకుంది అని
అడుగుతూ ఉంటుంది తన ఫ్రెండ్. ఏంటి నా మెడలో తాళిబొట్ట అని టెన్షన్ పడుతూనే బాగి తన మెడలో ఉన్న తాళిబొట్టును తీసి చూసి షాక్ అవుతుంది. ఇక ఏం జరగనుంది, ఇక ఆ మిస్ అమ్మ ఇంటికి వెళ్తుందా, ఇంట్లో వాళ్ళు ఏమంటారు అని చాలా కంగారు పడుతూ ఉంటాడు రామ్మూర్తి. ఇక మిస్ అమ్మ ఇంటికి వెళ్తుంది. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక మళ్ళీ అందరూ క్వశ్చన్స్ పైన క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. మనోహరి మాత్రం కోపంగా, ఏంటి మిస్ అమ్మ ఇది, అమర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, నువ్వు నా స్థానంలోకి నువ్వెందుకు వచ్చావు అని అడుగుతూ తిడుతూ ఉంటుంది మనోహరి. ఇక అమర్ వల్ల అమ్మా నాన్నలు కూడా, ఏంటమ్మా ఇది, నువ్విలా చేయడం ఏంటమ్మా, నేను నమ్మలేకపోతున్నాను అని అడుగుతుండగా అమర్ మాత్రం కోపంగా చూస్తుంటాడే తప్ప ఏమీ మాట్లాడాడు. ఇక అది కాదంకుల్, నన్ను నమ్మండి, నాకేం తెలీదు, అసలు నేను అక్కడికి ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను, పెళ్లి పీటల మీద ఎందుకు కూర్చున్నాన్న విషయం కూడా నాకు తెలీదు అని బాగి అనేస్తుంది. అబ్బబ్బా, ఏం నాటకాలు ఆడుతున్నావు, పెళ్లి పీటల మీద కూర్చున్న నీకే నువ్వెందుకు కూర్చున్నావో తెలీదా, ఏం తెలియకుండానే అమ్మ చేత తాళి కట్టించుకున్నావా, ఎందుకు ఈ దొంగ నాటకాలు ఆడుతున్నావు అని మళ్ళీ మనోహరి తిడుతూ ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా ఇది నిజం, నేను కావాలని కూర్చోలేదు, నేను అసలు ఎందుకు కూర్చున్నానో నాకు అర్థం కావట్లేదు, నేను కూర్చొని తాళి కట్టించుకోలేదు అని అంటూ ఉంటుంది బాగి. ఇక అయితే ఆ తాళిని తెంచేయి, నువ్వు కాదు కదా పెళ్లి చేసుకున్నది అని బాగి మెడలో తాళిని ఇక మనోహరి పట్టుకొని లాగబోతుంది. అప్పుడు తన చేయిని గట్టిగా పట్టుకొని, వదులు, నేను కట్టించుకోలేదని చెప్పానే తప్ప నా మెడలో తాళి పడ్డాక ఎవరైనా తాళి తీస్తారా, ఇది నా కుటుంబం, నేను ఇప్పుడు ఈ ఇంటి కోడల్ని అని అంటూ ఉంటుంది బాగి. ఇక అలా ఊరుకుంటాను నేను, లేదు, నేనే ఈ ఇంటి కోడల్ని, నేనే అమర్ భార్యని, నువ్వు కాదు అని మనోహరి అంటూ ఉంటుంది. ఏంటి, నీకు ఇంకా సిగ్గు లేదా, ఇప్పటికీ కూడా నువ్వు ఆయన భార్యవి అనడానికి అంటూ ఉండగా, ఏంటే నన్ను అంత మాట అంటావా, నువ్వు ఫస్ట్ ఇంట్లో నుండి వెళ్ళిపో అని మనోహరి ఇక బాగిని ఇంటి నుండి బయటికి తోసేయబోతూ ఉండగా ఇక అమర్ వాళ్ళ అమ్మా నాన్నలు మనోహరిని ఆపుతారు. వద్దమ్మా, వద్దు, జరిగిందేదో జరిగిపోయింది అని అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక అమర్ కూడా కోపంగా వెళ్ళిపోతాడు. ఇక మనోహరి ఒంటరిగా బాగిని ఇలా అంటుంటుంది, ఎన్ని కథలు పడ్డావే, నన్ను మోసం చేసి నా అమర్ని పెళ్లి చేసుకుంటావా, నువ్వు ఎన్నాళ్ళు ఈ ఇంట్లో ఉంటావో నేను చూస్తాను, నిన్ను ఈ ఇంటి నుండి తరిమి కొట్టి అమర్ని నిన్ను పెళ్లి చేసుకునేదాకా నేను ఊరుకోను అని అంటూ ఉంటుంది మనోహరి. ఇక ఏంటి నువ్వు చేసుకునేది, కేర్ టేకర్గా ఉన్నప్పుడే నన్ను ఏమీ చేయలేకపోయావు, ఇప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని, ఆ పిల్లలకి తల్లిని, ఆ ముసలి వాళ్ళకి కోడల్ని, ఆయన భార్యని, ఈ ఇల్లు నాది, ఇక నుండి నీ ఆటలు ఈ ఇంట్లో సాగవు, నీ కుట్రలన్నీ బయట పెడతాను, నిన్ను ఆయన చేతే ఇంటి నుండి బయటికి గెంటేచేస్తాను అని ఛాలెంజ్ చేస్తూ ఉంటుంది బాగి మనోహరితో. ఇక అమర్ బాగి ఒక్కటి కానున్నారా, ఛాలెంజ్లో మనోహరి కుట్రలని బాగి ఏ విధంగా బయట పెట్టనుంది, ఇక ఆరు ఏం చేయనుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.